వీడియోలో చూస్తున్నటువంటి ఇల్లు ఎక్కడ ఏంటనేది డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసి షేర్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు మనము విశాఖపట్నం కోర్మన్పాలెం ఆర్చ్ నుంచి దువ్వాడ రైల్వే స్టేషన్ వెళ్ళే రోడ్లో ఉన్నాం. చూస్తున్నారు కదా, ఆ బిల్డింగ్ అభిరామ్ అపార్ట్మెంట్స్ అవి. ఇప్పుడు మనం ముస్తాబాద్ జంక్షన్లో ఉన్నాము. కోర్మన్పాలెం ఆర్చ్ నుంచి దువ్వాడ రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు ముస్తాబాద్ జంక్షన్లో ఉన్నాము. చూడండి, ఈ ఇల్లు కనిపిస్తున్నటువంటి ఈ ఇల్లే మనకి సేల్కి వచ్చింది. వీడియో ఎవరో కూడా స్కిప్ చేయకుండా మళ్ళీ వీడియో చూడకుండా రేట్ ఎంత, అదేవిధంగా ఎంతకు వస్తుంది అని గుడ్డిగా పెడుతున్నారు కామెంట్లు. కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఇంకా కనీసం స్క్రీన్ మీద ఏముందో కూడా చూడకుండా ఫోన్ చేస్తున్నారు. మాకు సేల్స్ అవ్వడం లేదు, కానీ తలనొప్పి అయితే విపరీతంగా వచ్చింది. మైగ్రేన్ కూడా వచ్చేసింది నాకు, తలనొప్పి వచ్చేసి. అందువల్ల కొద్దిగా దయచేసి ఏమనుకోకుండా, ఇది ఆ విధంగా చేసే వాళ్ళ కోసమే. చూడండి, ఇల్లు నేను మీకోసం కష్టపడి చాలా టైం పెట్టుకొని మేము దారి ఛార్జీలు పెట్టుకొని ఎంతో సర్వీస్ చేస్తూ ఉంటే దానికి మీరు గౌరవం ఇవ్వడం లేకుండా ఊరికే నెంబర్ కనిపిస్తుంది కదా అని గుడ్డిగా ఫోన్ చేయవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి. ఇప్పుడు మనము కింద నుంచి ఇంటిపైకి వెళ్ళాం కదా, ఈ ఇల్లు నార్త్ ఈస్ట్ మంచి రెంటల్ ప్రాపర్టీ. ఇంచుమించుగా 30,000 దగ్గర రెంటల్ వస్తుంది. G+2 కిందని సెలూన్ ఉంటుంది. వాళ్ళు ఒక రూమ్ అనేది సెలూన్కి ఇచ్చేశారు. అదేవిధంగా ఇంకోటి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్రూము, అలాగే సెకండ్ ఫ్లోర్ కూడా డబుల్ బెడ్రూము. సీలింగ్స్తో పాటు ఉందంతా కూడా. నార్త్ ఈస్ట్ ఇల్లు, కోర్మన్పాలెం, G+2. ఈవెన్ టెర్రస్ పైన కూడా మనకు పిల్లర్స్ వేసి ఉన్నాయి. చూడండి, చాలా నీట్గా ఉంది. చాలా క్వాలిటీ స్టాండర్డ్స్తో కట్టారు. గ్రౌండ్ ఫ్లోర్ అయితే 2007-8 టైంలో కట్టారు. ఇంచుమించుగా 17 years ఓల్డ్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే. అలాగే ఫస్ట్ ఫ్లోర్ అయితే 2017-18లో కట్టారు. ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సెలూన్ రూము, సింగిల్ బెడ్రూము, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్రూము, సెకండ్ ఫ్లోర్ కూడా డబుల్ బెడ్రూము. పైన టెర్రస్ పైన పిల్లర్స్ కూడా ఉన్నాయి. ఇంకా అది కూడా కట్టేసుకొని ఎవరికైనా రెంట్ కావాలనుకుంటే ఇంకో మీకు రెంటల్ అనేది పెరుగుతుంది. ఒక 10,000 దాకా రెంటల్ అనేది వస్తుంది. ఇప్పుడు టెర్రస్ పైనకి వెళ్తాను చూడండి. చూడండి, వాళ్ళు క్రికెట్ ఆడుకోవడానికి నెట్లా కట్టుకున్నారు. పైన పిల్లర్సే ఇంచుమించుగా 6 పిల్లర్స్ ఉన్నాయి పైన. చూడండి, అంతా కోర్మన్పాలెం కనిపిస్తుంది కదా. ఈ ఇల్లు ఓనర్ గారు మనకు వచ్చిన ప్రైస్ అయితే 1,30,00,000 చెప్తున్నారు. ఎందుకంటే ముస్తాబాద్ జంక్షను మెయిన్ రోడ్ చాలా దగ్గరలో ఉంటుంది. రైల్వే స్టేషన్ రోడ్డుకి ఈ ఇల్లుకి ఇంచుమించుగా మధ్యలో ఒక 2-3 ఇల్లు ఉంటాయి, అంతే. 4-5 ఇల్లు ఉంటాయి అనుకుంటా. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. 30,000 రెంట్ వస్తుంది. G+2 నార్త్ ఈస్ట్ రెంట్ లోన్ వస్తుంది. రిజిస్ట్రేషను. మన ఛానల్లో ఇంకా కొత్తగా చూసిన వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి, షేర్ చేయండి.